శీర్షికలో 5వ రోజు మీ అందరికీ స్వాగతం. మీకు అభినందన కూడా, ఎందుకంటే మీరు మాతో పాటు ప్రతిరోజు ఇలా సాధన చేస్తున్నారు. దీనివల్ల మీ ఆరోగ్యంలో ఎన్నో మార్పులు రావడం ప్రారంభమైంది కూడా అనుకోవచ్చు. ఈరోజు మనము 5వ చక్రమైన విశుద్ధ చక్రాన్ని ఎలా బలోపేతం చేయాలి, దాన్ని ఎలా ఉత్తేజపరచాలి, దానివల్ల లాభాలు ఏంటో ఈరోజు నేర్చుకుందాం. విశుద్ధి చక్రం కంఠభాగంలో ఉంటుంది. ఎలాగైతే మన శివుడికి అమృతము మంథనంలో విషాన్ని పీల్చుకొని ఇక్కడే ఆపుకుంటాడు, అదే గరళ కంఠుడు అంటే నీలిరంగు. అలాగే మన శరీరంలో కూడా అలాంటి ఒక చక్రం ఉంది. దాన్నే వ్యక్తీకరణ చక్రం కూడా అంటారు. చాలామంది ఏదో చెప్పాలనుకుంటారు కానీ చెప్పలేకపోతుంటారు. వాళ్ళు చెప్పే మాటల్లో ఒక క్లారిటీ ఉండదు. వీటన్నిటికీ కారణము మన విశుద్ధి చక్రము బలహీనమైందని లెక్క. విశుద్ధి చక్రము కంఠభాగంలో ఉంటుంది. దీనికి ఎలా బలవంతం చేయాలి, మనము అనుకున్న మాటల్ని ఎలా చెప్పాలి, ఒక మంచి కమ్యూనికేషన్ స్కిల్ ఎలా పెంచుకోవాలంటే దీన్ని మనము బలవంతం చేస్తే, రోజు సాధన చేస్తే ఈ చక్రము బలవంతం అవుతుంది. దానివల్ల మన కమ్యూనికేషన్ స్కిల్స్, మన భావాలను చెప్పడానికి, వ్యక్తీకరించడానికి ఒక మంచి సాధనంగా పనిచేస్తుంది. దీన్ని చేయడానికి మీరు సుఖాసనంలో కానీ, సిద్ధాసనంలో కానీ, అర్ధసిద్ధాసనంలో కానీ కూర్చోవాలి. అర్ధసిద్ధాసనంలో కూర్చొని ధ్యాన ముద్రలో వేళ్ళు పెట్టుకొని, బొటన వేలు మొదటి వేలును కలిపి ఆ అరచేయిని తొడలపైన పెట్టుకొని స్థిరంగా కూర్చొని వెన్నెముక నిటారుగా ఉంచి కళ్ళను మూసుకొని హమ్ అనే శబ్దాన్ని 3 సార్లు పలకాలి. దీని యొక్క వెలుగు, ఈ చక్రం యొక్క వెలుగు నీలి రంగులో ఉంటుంది. గరళ కంఠుడు అంటే శివుడిలా ఎలా ఉంటుందో మన కంఠంలో కూడా ఒక చక్రం నీలి రంగులో ఉంటుంది. దాన్ని మనము బలోపేతం చేస్తే, ప్రతిరోజు సాధన చేస్తే అది వికసించి మన వ్యక్తీకరణ భావం, మన కమ్యూనికేషన్ స్కిల్స్, మనం చెప్పాలనుకునే భావాలను ఎదుటి వారితో పంచుకోగలుగుతాము. దీనివల్ల లాభాలు ఎన్నెన్నో. నేడు ఏ మార్కెట్లోకి వెళ్ళినా సేల్స్మెన్ కావాలి, ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా వాళ్ళు మనల్ని అడుగుతారు కొన్ని క్వశ్చన్స్. దాన్ని మంచిగా చెప్పాలంటే, దాంట్లో మనము సఫలీకృతం కావాలంటే ఈ చక్రం ఎంతో ప్రాముఖ్యత వహిస్తుంది. ఆ కంఠభాగంలో నీలిరంగును గమనిస్తూ 3 సార్లు హమ్ అనే బీజమంత్రాన్ని పలుకుతూ ఈ సాధన చేద్దాము. నాతో పాటు గాలి శ్వాస తీసుకొని హమ్ అనే పదాన్ని 3 సార్లు పలుకుతాం. హమ్ హమ్. ఈ ధ్వని తరంగాలను కంఠభాగంలో ఉన్న విశుద్ధ చక్రం ఆధారంగా ఆ నీలి ప్రకాశము మన శరీరములోని కణానికి వ్యాపిస్తున్నట్టు గమనించండి. మీరు 3 సార్లు హమ్ బీజమంత్రం తర్వాత ఆ నీలి ప్రకాశాన్ని కంఠ భాగంలో గమనిస్తూ, ఆ ప్రకాశము మన శరీరమంతా వ్యాపిస్తున్నట్టు భావించండి, అనుభవించండి. శ్వాసని గమనిస్తూ నీలిరంగు మన శరీరమంతా కంఠము నుంచి వ్యాపిస్తున్నట్టు ఒక అనుభవాన్ని మీరు ఊహించండి. ఇలా మన ఈ 5వ రోజు సాధన చేశాము. మొదటి రోజు మూలాధారము, రెండవ రోజు స్వాధిష్టాన, మూడవ రోజు
మణిపుర, 4వ రోజు అనాహత, ఈ 5వ రోజు విశుద్ధి చక్రం పైన మనం ధ్యానం పెట్టాము. రేపు 6వ చక్రము, మరి ఎల్లుండి 7వ చక్రం పైన మరి దాన్ని ఎలా బలవంతం చేయాలి, ఎలా దాన్ని యాక్టివేట్ చేయాలో తెలుసుకుందాము. ఈ చక్రాలను బలవంతం చేయడం ఈ రోజుల్లో చాలా అవసరం. ఎందుకంటే మనము రోజువారీ పనుల్లో తలమునకలై మన ఆరోగ్యం పైన అస్సలు శ్రద్ధ వహించటం లేదు. ఎవరో వస్తారు, మన హాస్పిటల్స్ ఉన్నాయి, కాస్మోపాలిటన్ హాస్పిటల్స్ ఉన్నాయి మనం భావిస్తున్నాం, కానీ వారెవరూ మనకు సేవ చేయలేరు. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మన ప్రాథమిక ధర్మము. ఆ ధర్మాన్ని మనము నెరవేరుస్తేనే మనము మన జీవితాన్ని సజావుగా ఆనందమయంగా గడపగలుగుతాము. ఇలాంటి వీడియోలను మరిన్ని మా యూట్యూబ్ ఛానల్లో చూడవచ్చు. ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వివరాలకు మా ఛానల్లో ఉన్న డిస్క్రిప్షన్లో వివిధ లింక్స్ని క్లిక్ చేసి మా ఆరోగ్య కార్యక్రమాల్లో పాల్గొని మీరు మీ ఆరోగ్యంలో ఒక ముందడుగు వేయాలని ఆశిస్తూ సెలవు. నమస్తే.